ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా మద్దతు ఇచ్చింది. చైనా తన ఆయుధాలను పరీక్షించుకోవడానికి ఈ ఆపరేషన్ సింధూర్ని ఒక లైవ్ ల్యాబ్లా ఉపయోగించిందని భారత్ సైన్యం ఆరోపించింది కదా సార్. ఈ ఆరోపణకు చైనా కూడా రెస్పాండ్ అయింది. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మేము మద్దతు ఇవ్వలేదు అని చెప్తున్న పరిస్థితి. అండ్ భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని కూడా చైనా చెప్తున్న పరిస్థితి. చైనా వాదన కరెక్టేనా సార్? అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఆయుధాలు ఇచ్చావా, అంతకు ముందు ఆయుధాలు ఇచ్చావా, ఇది ఫైనల్ డీటెయిల్స్ యొక్క అంశం. ఫ్యాక్ట్ రిమైన్స్, పాకిస్తాన్ కొనే ఆయుధాల్లో, ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో 81% చైనావే. సో అందువల్ల చైనా ఆయుధాలతో పాకిస్తాన్ యుద్ధం చేసినది నిజం. చైనీస్ ఎయిర్ డిఫెన్స్, చైనీస్ యుద్ధ విమానాలు, ఈవెన్ చైనీస్ మీడియా కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేసింది. రాఫెల్ యుద్ధ విమానాలని కూలిపోయాయని, ఎందుకు మా యుద్ధ విమానాలు రాఫెల్ కన్నా మంచివి అని. అఫ్కోర్స్ అమెరికా వాళ్ళు కూడా దానికి ఆ క్యాంపెయిన్, విచిత్రం ఏంటంటే చైనీస్ మీడియా, అమెరికన్ మీడియా రెండూ కూడా ఆ క్యాంపెయిన్ మద్దతు ఇచ్చాయి. ఎందుకంటే అమెరికా వాడు మా F-35 మంచిదని వాడు చెప్పదలుచుకున్నాడు, ఫ్రాన్స్ రాఫెల్ మంచిది కాదని. సో అందువల్ల వాళ్ళు మన భారతదేశ యుద్ధ విమానాలు కూలిపోయిన వార్తల్ని చైనీస్ మీడియా యాంప్లిఫై చేసింది, అమెరికన్ మీడియా కూడా యాంప్లిఫై చేసింది. సో అందువల్ల మీకు చైనా పాకిస్తాన్ నెక్సెస్ చాలా క్లియర్గా ఉంది. అయితే భారత్కు వ్యతిరేకంగా కాదు, ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది? పాకిస్తాన్ ఇంకెవరి మీద యుద్ధం చేసింది? సో మీకు అమెరికా కూడా ఇదే వాదన చేసింది. F-16 విమానాలకు ఆధునీకరణ ప్యాకేజ్ అంతకుముందు బైడెన్ ప్రభుత్వం $450 మిలియన్ ఇచ్చింది. ట్రంప్ ప్రభుత్వం $397 మిలియన్ ఇచ్చినప్పుడు కూడా కండిషన్ ఏంది? దీన్ని కౌంటర్ టెర్రరిజానికి మీదనే వాడాలని. తీవ్రవాదుల మీద F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్ వాడుతుందా? సో పాకిస్తానే తీవ్రవాదుల స్థావరాలు పెంచి పోషిస్తుంటే, అఫీషియల్గా పాక్ ఆర్మీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ISI నిర్వహిస్తుంటే వాడిపైన F-16 ఎందుకు వాడతారు? అయినా పేరు మాత్రం కౌంటర్ టెర్రరిజం, వాడేది ఇండియా పైన. సో అందువల్ల అమెరికా అయినా చైనా అయినా మేము పాకిస్తాన్కు సొంత భద్రతకు ఆయుధాలు ఇస్తున్నాం, భారత్ పైన ప్రయోగించడానికి కాదు అని ఒక కహాని చెప్తూ వస్తున్నారు. రియాలిటీ ఏంది? పాకిస్తాన్ ఎవడి మీద వాడుతుంది? అది అమెరికా ఇచ్చిన F-16 అయినా, అమెరికా ఇచ్చిన అసాల్ట్ రైఫల్స్ అయినా, చైనా ఇచ్చిన J-10 అనే యుద్ధ విమానాలైనా భారతదేశం పైనే వాడుతున్నది అనేది చాలా క్లియర్. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, తుర్కీ కావచ్చు, యూరోపియన్ నేషన్ నెదర్లాండ్స్ అని, ఆ దేశం కావచ్చు, ఎవరిచ్చినా వాడేది మన పైన. సో నువ్వు ఎందుకు ఇచ్చావన్న దాంతో మాకేం సంబంధం? వాడుతున్నది మా పైన, మాకు దెబ్బలు తగులుతుంటే నేను మిమ్మల్ని కొట్టడానికి ఇవ్వలేదు అంటే మాకు ఆ సంబంధం ఉన్న అంశమే కాదు కదా. ఇక చైనా ఇది ఒక్కటే కాదు కదా, మీకు యునైటెడ్ నేషన్స్లో డిప్లొమాటిక్గా సపోర్ట్ చేసింది. ఇది మనందరికీ తెలుసు. యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్కు మద్దతుగా, అండగా మీకు చైనా ఉంది, అమెరికా కూడా ఉంది. సో మీకు పాకిస్తాన్కు ఈవెన్ ఆ సమయంలో శాటిలైట్ డేటాను కూడా మన సైన్యం ప్రతినిధులు చెప్పింది, భారతదేశ సైనిక మోహరింపుల పైన, అంటే ఆర్మీ మూవ్మెంట్స్ పైన చైనీస్ శాటిలైట్స్ డేటా సేకరించి పాకిస్తాన్కి ఇచ్చారు అని కూడా వార్తలు వచ్చాయి. సో చైనీస్ ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇది మీకు 1965, 1971, 1999 వార్లో లేని 2025 వార్లో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఒక స్థాయి దాటిపోయింది. అంటే నేరుగా చైనా కూడా రంగంలో దిగి ఇండియా పైన దాడి చేయకపోవచ్చు, కానీ మీకు 2 ఫ్రంట్ వార్ కాకపోవచ్చు, కానీ పాకిస్తాన్ ఆర్మీలో చైనా ఇన్వాల్వ్మెంట్ ఆ స్థాయికి పెరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ చైనాను, ఇండియాను కంటైన్ చేయడానికి ఒక బలమైన వ్యూహాత్మక మిత్రదేశంగా చైనా చూస్తోంది. భారతదేశం అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో భాగం. సౌత్ చైనా సీలో మనం చైనా వ్యతిరేక పొజిషన్ తీసుకుంటున్నాం. సో ఎందుకు అంటే మనకు అమెరికా కలిసి వస్తుంది, కష్టకాలంలో మనం భ్రమపడుతున్నాం. కానీ విచిత్రం ఏంటంటే మనమేమో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని కూటమిలో చేరి చైనా ఆగ్రహానికి కారణమవుతున్నాం. కానీ అమెరికా వాడు మాత్రం మనకు సహకరించకుండా ఐ లవ్ పాకిస్తాన్ అని పాడబడుతున్నాడు. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ.
చైనా పాకిస్తాన్ నెక్సెస్ అనేది నిజం. చైనా వాళ్ళు కాదన్నా అది వాస్తవం కళ్ళ ముందు కనబడుతున్నది కదా. ఈవెన్ ఇండియన్ ఆర్మీ దెబ్బతిన్నది అనే వార్తలు, పాకిస్తాన్ మేమే గెలిచామన్న వార్తల్ని కూడా చైనీస్ మీడియాలో చాలా యాంప్లిఫై కూడా చేసుకున్నారు. సో ఎందుకు ఇస్తున్నారంటే ఆయుధాలు కూడా టెస్టింగ్ అంటే వాస్తవం. ఇది చైనానే కాదు, ఏ కంట్రీ అయినా పీస్ టైంలో ఆయుధాలు తయారు చేస్తుంది, వార్ టైంలో దాన్ని టెస్ట్ చేస్తుంది. లేకపోతే ఎట్లా టెస్ట్ అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మనం బ్రహ్మోస్ మిసైల్ తయారు చేస్తాం, దాన్ని ప్రయోగించి చూస్తాం, ఎవరి మీద ప్రయోగిస్తాం? టెస్టింగ్కు. ఇదేమైనా కారు రిపేర్ చేశాక టెస్ట్ డ్రైవ్ పోయినట్టు కాదు కదా. అనుమానీయంగా ఎక్కడ టెస్ట్ చేస్తారో యుద్ధభూమిలోనే టెస్ట్ చేయాలి, రియల్ వార్లోనే టెస్ట్ చేయాలి. ఇప్పుడు మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటారు. ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకు రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? రియల్ టైం ప్రాజెక్టులు ఉంటేనే వస్తుంది కదా. ఇది కూడా అంతే, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? వార్ వస్తూనే వస్తుంది. మనం ఈ మధ్య బ్రహ్మోస్ మనకు అనుభవం, నూర్ఖాన్ ఎయిర్ బేస్ను బ్రహ్మోస్ సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసిన తర్వాత బ్రహ్మోస్ డిమాండ్ పెరిగింది కదా, ఇతర దేశాలకు కూడా బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయి. అందువల్ల ఖచ్చితంగా వార్ ఇస్ ఎ టెస్టింగ్ ల్యాబ్. అది చైనీయ మీడియాకి, ఇండియన్ మీడియాకి కూడా మన ఆకాష్ ఎఫిషియన్సీ కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆకాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టానికి కూడా ఎక్కడ లేని డిమాండ్ ఉంది. అలాగే S-400 రష్యన్ మిసైల్ డిఫెన్స్ చాలా సమర్థవంతంగా పనిచేసింది. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ చాలా వీక్గా మనం ఛేదించగలిగాం ఈజీగా. అందువల్ల ఇవాళ పాకిస్తాన్ మళ్ళీ అమెరికాకు వెళ్ళి చైనా డిఫెన్స్ సిస్టమ్ మనకు అవకాశాన్ని ఇవ్వలేదు కనుక మోర్ మోడర్న్ వెపన్స్ కొనడం లేదా. అందువల్ల ప్రతి కంట్రీకి యుద్ధం అనేది ఒక టెస్టింగ్ ల్యాబే. అయితే తన దేశ ఆయుధాల్ని తమ దేశ రక్షణ కొరకు యుద్ధ భూమిలో వాడడం వేరు, మరో దేశం పైన ప్రయోగించడానికి ఇంకో దేశం ఆయుధాలు ఇవ్వడం వేరు. ఇప్పుడు మన భారతదేశం కూడా బ్రహ్మోస్ను టెస్ట్ చేసుకున్నది, ఆకాశం టెస్ట్ చేసుకున్నది. ఎందుకు? మన సెల్ఫ్ డిఫెన్స్లో వాడి టెస్ట్ చేసుకున్నది. కానీ చైనీస్ వెపన్స్ ఇండియాకు వ్యతిరేకంగా వాడి టెస్ట్ చేయబడ్డాయి. అది ఇక్కడ ఉండే క్వశ్చన్. అందువల్ల చైనా ఎంత క్లెయిమ్ చేసినా రియాలిటీ పాకిస్తాన్తో ఆ సంబంధాలు ఉన్నాయి. అయితే భారతదేశ ప్రభుత్వం ఎందుకు అనడం లేదు అంత గట్టిగా అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను అన్నట్లు మీకు ప్రైమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఏ బీజేపీ నాయకుడు కానీ చైనాను ఖండించారు ఆపరేషన్ సింధూర్ టైంలో. ఇంత క్లియర్ నెక్సెస్ కనబడుతున్నా చైనా పైన ఒక్క మాట అనలే. మీరు గమనిస్తే మొత్తం తినండి, ఎక్కడా యాంటీ చైనా స్టేట్మెంట్ ఆపరేషన్ సింధూర్ టైంలో రాలే. బీజేపీ నాయకులు కూడా ఇవ్వలే. ఆఖరికి బీజేపీ సోషల్ మీడియాలో కూడా రాలే. ఇంత పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు, అన్యాయం చైనా అని ఎవరన్నా అన్నరా? మనలాంటి వాళ్ళం అన్నాం టీవీలో కూర్చొని. ఎందుకు అనలేదు అంటే అదొక వ్యూహాత్మక నిర్ణయమే. ఎందుకంటే దేశ ప్రయోజనాల రీత్యా ఏకకాలంలో రెండు దేశాలతో ఘర్షణ క్షేమదాయకం కాదు. అందువల్ల ఖచ్చితంగా చైనాను న్యూట్రలైజ్ చేయగలగాలి, లేదా చైనాను ప్రొవోక్ చేయకూడదనే ఉద్దేశంతో చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఇంత క్లియర్గా కనబడ్డా ఆపరేషన్ సింధూర్ సమయంలో మన నాయకులు పాకిస్తాన్ విమర్శించారు తప్ప చైనాను ఒక్క మాట అనలేదు. అనకపోవడం కారణం ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్. అందువల్ల టూ ఫ్రంట్ వార్ అడ్వైజబుల్ కాదు కనుక సో ఆ మేరకు చైనాతో రిలేషన్స్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అది కూడా నిజమే. ఇప్పుడు చైనా చెప్పడం ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ రాజ్నాథ్ సింగ్ వెళ్ళలేదా? పాకిస్తాన్ మన నాయకులు ఎవరు వెళ్తలేరు, మరి చైనాకి వెళ్తున్నారు కదా. పాకిస్తాన్కు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం కనుకనే సార్క్ సమావేశాలు 2015 తర్వాత జరగలేదు కదా. 2015లో సార్క్ సమ్మిట్ ఉండే పాకిస్తాన్లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు కదా. మీకు చైనా అప్పుడు ఫారిన్ మినిస్టర్ కూడా వెళ్తున్నాడు. ఈ చైనా జయశంకర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీద చైనా డామినేటెడ్ ఆర్గనైజేషన్, దాంట్లో మనం ఉన్నాం కదా. బ్రిక్స్లో చైనాతో సహా మనం ఉన్నాం కదా. సో అందువల్ల చైనాతో కలిసి మనం బ్రిక్స్లో ఉన్నాం, SCOలో ఉన్నాం. చాలా క్లియర్గా మనము మన నాయకులు చైనా వెళ్తున్నారు, చైనాతో నార్మలైజేషన్ టాక్స్ జరుపుతున్నారు. అందువల్ల ఆ పాయింట్ చైనా ఉన్నది రైట్. కానీ పాకిస్తాన్కు మేము సహకరించలేదు అన్నది నిజం కాదు.